భారతదేశం మీదనైతే గట్టి ప్లానే నడుస్తుంది. ఒకటి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ చూపించినటువంటి దూకుడు వైఖరి ఏకంగా పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అక్కడ దాడి అనే కంటే కూడా యుద్ధం చేసింది. ఎందుకంటే దాడి అంటే ముందు మనం వెళ్ళి అటాక్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు మన మీదకి రావడం, ఆ తర్వాత మళ్ళీ మనం దానికి రిటాలియేషన్ ఇవ్వడం, అంటే యుద్ధం జరిగింది. ఈ యుద్ధపు పరిణామాల ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో స్పష్టత రావాల్సి ఉంది. అంటే ఇప్పటికే విన్ అయిపోయిన తర్వాత ఒక ఎత్తు అయితే దాన్ని ఇప్పుడు తిప్పికొట్టి, అంటే దాని ఇంపాక్ట్ని ప్రభుత్వానికి రాకుండా చూసేటటువంటి ఎత్తుగడ ఒక పక్క నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశము ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి సంబంధించి పబ్లిక్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ ఉంటుంది. ఏంటంటే ఈ అమెరికా ఆంక్షల ఇంపాక్ట్ వలన అనే వివిధ రంగాల పరిశ్రమలు దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్నప్పుడు ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా మనం నెగిటివ్ చెప్తే దేశం గురించి మరింతగా మైండ్లో పడుతుంది, ప్రభుత్వం గురించి కానీ దేశం గురించి కానీ. మోడీకి వ్యతిరేకంగా ఇప్పుడు పబ్లిక్ని తీర్చిదిద్దడం కోసం ఆ దిశగా అడుగులే రాహుల్ గాంధీ ఖచ్చితంగా వేస్తున్నటువంటిది. రెగ్యులర్గా జరిగే ఎన్నికల లోపాలని అణుబాంబుల్ లాంటి ప్రచారాల పేరుతో తీసుకొస్తున్నది కూడా పబ్లిక్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం. ఓవరాల్గా బీహార్ ఎన్నికల సందర్భానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల అధికార యంత్రాంగాన్ని బెదిరించేటటువంటి చర్యలు అన్నటువంటిది ఇక్కడ జరుగుతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది బీహార్లో ఓడితే బీజేపీ ఓడిపోయింది అన్నటువంటి రూట్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నారు. అదే జరిగితే ఇక అక్కడి నుంచి మోడీ పతనం ఖాయం అన్నటువంటి కోణంలో దేశంలో ఉన్నటువంటి శక్తులందరినీ కూడా మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చెయ్యడం, తద్వారా 2029 ఎన్నికలు ఖచ్చితంగా తమ వైపుకి టర్న్ చేసుకునేందుకు గాను కాంగ్రెస్ వేస్తున్న ఎత్తు ఖచ్చితంగా అంతర్జాతీయ శక్తుల సహకారం అయితే లభిస్తోంది. మరి మోడీ ఏ మేరకు తట్టుకుంటాడో చూడాలి.